శ్రమించే ప్రతి మనిషికి ఆయన జీవితం స్ఫూర్తినిస్తుంది. 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్న మహామనిషి శ్రీ పాటూరి రామయ్య గారు. నమస్కారం అండి. కనగానే అమ్మ చనిపోయిందని తెలిసింది. ఆ విషాదం మిమ్మల్ని ఎలా వెంటాడింది? అది చాలా చెప్పడానికి కూడా వీల్లేనంతది. ఆ విషాదం అంటే బాధ. చిన్నప్పుడే ప్రపంచం మొత్తంగా జ్ఞానం లేకపోయినా తల్లి లేకుండా అయిపోయిందే నా పని. తల్లి ప్రేమ కరువైపోయాని, తల్లి బుజ్జగింపుకు కరువైపోయాని, తల్లి లాలనకి కరువైపోయాని. అందరు చుట్టుపక్కలంతా అదే లాలనతో అదే విధంగా పెరుగుతున్నారు. నాకు అది లేకుండా పోయింది. అదే తల్లి ఉంటే నాకు ఎంతో సంతోషకరంగా ఉండటానికి వెళ్ళుండేది. మా తల్లి ఆ విధంగా లాలన పాలన, తల్లి ప్రేమ, తల్లి పాలు ఇవి లేకుండా అయిపోయానే అనేటువంటి బాధ నాకు చిన్నప్పుడు కలిగేది. ఒకప్పుడు కాదు, ఆ మాట తలుచుకున్నప్పుడల్లా అటువంటి బాధ నాకు కలుగుతూ ఉండేది. మీ బాల్యం ఎలా గడిచిందండి? బాల్యం సాధారణంగా పల్లెల్లో ఎస్సీ పేటల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండేది. పెద్ద మార్పు అనేది ఆ రోజుల్లో లేదు. ఊరికి దూరంగా ఉండేది. మా పల్లె కూడా ఊరికి దూరంగా తాటితోపు ఉండేది మా ఇళ్ళ ముందు. తర్వాత మేము చిన్నప్పుడు బడికి వెళ్ళాలని చాలా కష్టంగా ఉండేది. ఉదయాన్నే సద్దన్నం పెట్టి పంపించేది. ఆ సద్దన్నం తిని బడికి వెళ్ళాలి. మేము అట్లాగే వెళ్తా ఉండేవాళ్ళు. నాకు ఒక్కోసారి బడికి పోవాలనిపించేది కాదు. అట్లాగే బాల్యం అంటే 5వ క్లాస్ దాకా అక్కడే చదివాను. మాకు మేము ఉండే వాళ్ళలో మేము నలుగురిమి ఉన్నాం. మా పల్లె నుంచి వెళ్ళేవాళ్ళం. మైనపాటి రామయ్య మా మేనత్త కొడుకే, మా ఇల్లులోనే వాళ్ళ ఇల్లు. మైనపాటి పాపయ్య, తర్వాత జంగం లక్ష్మయ్య, ఇట్లా ఉండేవాళ్ళం. మేమంతా స్నేహంగా పూర్వకంగా బడికి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. కానీ నేను కొంచెం చురుగ్గా ఉండేవాడిని చదువులు. మేము 5వ క్లాస్ అయిపోయిన తర్వాత మాకు ఎక్కడ మిడిల్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ మా ఊళ్ళో లేదు. ఒక ప్రాథమిక పాఠశాల ఉండింది. అంతవరకు మేము వెళ్ళాము. అది అయిన తర్వాత కావల్లో 6th క్లాస్ నుంచి మొదలయ్యింది. అంటే మాకు ఫస్ట్ ఫారమ్స్ లెక్క. అప్పుడు సిక్స్త్ ఫారం కాదు, ఫస్ట్ ఫారమే. మాకు ఫస్ట్ ఫారం అంటే 6వ తరగతి. 6వ తరగతిలో నన్ను మా నాన్న ఏబిఎం మిడిల్ స్కూల్లో వేశాడు. ఏబిఎం మిడిల్ స్కూల్ అంటే అది మిషనరీది ఆ స్కూల్. నాతో పాటు ఉన్నటువంటి సహచరులంతా ఎస్సీ హాస్టల్లో చేరారు. అప్పుడు ఎస్సీ హాస్టల్ అని ఆ హాస్టల్ అని ఉండే. పెద్ద ఎస్సీ అనేది మాటే మాకు తెలియదు, అసలు దళితులు అనే మాటే మాకు తెలియదు. అటువంటి రోజుల్లో హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్లోనే వెల్ఫేర్ హాస్టల్, అందులో చేరారు వాళ్ళు. నేనేమో ఇక్కడ మిడిల్ స్కూల్లో చేరాను. అప్పుడు దాకా స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళమే దూరం అయ్యాం. కావాలి అయినా ఆ స్కూల్ వేరైనా మా స్కూల్ వాళ్ళు కూడా మా స్కూల్ వచ్చేవాళ్ళు. భోజనం మాత్రం హాస్టల్లో చేసేవాళ్ళు. వాళ్ళని విడిదది. చాలా మంది అడిగారు మా నాన్నని, మిగతా నలుగురు స్నేహంగా ఉన్నారు కదా, వాళ్ళని అందరిని అక్కడ పెట్టారు, నువ్వేమో నీ కొడుకుని ఇక్కడ పెట్టావు ఏమిటి అని అడిగారు. ఆయన చెప్పింది ఏమిటంటే డిసిప్లైన్ కోసం అన్నాడు. ఇక్కడ డిసిప్లైన్ బాగుంటుంది, నేర్పిస్తారు అనేటువంటి ఉద్దేశం నాకున్నది. అందువల్లనే ఇక్కడ చేర్చానని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ డిసిప్లైన్ అంటే కూడా నాకేం తెలియదు. కానీ అక్కడ నిజానికి ఆయన అన్నాడు, కానీ ఆ డిసిప్లైన్ నాకు అరవళ్ళు. అక్కడ అనుకున్నారు పెద్దవాళ్ళు, కానీ డిసిప్లైన్ మాత్రం నాకేం అడవలేదు. అందుకని నేను మరీ ఇది గందరగోళంగా కూడా లేను, అక్కడంగానే ఉన్నాను. డిసిప్లైన్ అంటే ఏంటి? స్కూల్కి పోవటం, చదువుకోవటం ఇది చేయాలి కదా. నేను సరిగా స్కూల్ కూడా ఎగ్గొట్టేవాడిని అక్కడ. అందువల్ల నన్ను వార్డెను నాకు లాలాలంటారు, గుర్రపు లాలాలంటారు. ఆ విధంగా ఏమిటి లాలాలంటే గుర్రపు కాళ్ళకి ఇనపది పెట్టి కొడతారు. అది శిక్షణ. కాళ్ళు వాసిపోయాయి, ఎటు పోలేకపోయేవాడిని. అట్లాంటి శిక్షలు కూడా మా వార్డెన్తో నేను అనుభవించాను. నేను కమ్యూనిస్ట్గా తయారు కావటానికి దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే అది పేదరికమే. ఒకసారి మేము చిన్నప్పుడు మేము గోళీలు ఆడుకునే సమయంలో, అంటే స్కూలు సాధారణ మన ప్రాథమిక స్కూల్లో మా గ్రామంలో చదువుకునేటప్పుడు మాకు తాటితోపు ఉండేది మా ఇళ్ళ మధ్య ముందు. అక్కడే బిళ్ళ కూడా ఆడుకుంటూ ఉన్నాం. ఉండునే సమయంలో సాయంత్రం పూట మాకంతా అదొక చిత్రం. అది కానీ చూసినట్లయితే ఇప్పుడు చాలా సంతోషకరంగా నా కళ్ళెదురు కనపడుతూ ఉంటుంది. చినిగిపోయిన చెడ్డీ వేసుకొని జారిపోతూ ఉంటే వెనక లాక్కుంటూ బిళ్ళ కూడా ఆడుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో సాయంత్రం 5 ఆ ప్రాంతం. పొలాల నుంచి నారువేతలు వేసే సమయం అది. నారువేతల నుంచి ఒక ఆమె వస్తుంది మా పల్లెకి. ఆమె నిండు గర్భిణి. నాకు చూస్తే నిండు గర్భిణి, ఈమె నాట్లకి వెళ్ళి వస్తూ ఉంది అనేటువంటి నాకు ఒక విధమైనటువంటి ఇది కలిగింది. ఆమె నాకు వరుసగా అత్త నువ్వు ఇంత కడుపేసుకొని నువ్వు పనికి పోకపోతే ఏమైంది అని అన్నది. ఓరి నా బట్ట, మీ అమ్మ కూడా ఇట్లాగే వచ్చి పనిచేసి పోయి కన్నదిరా నిన్ను అని అన్నది. అప్పుడు నా మైండ్లోకి ఎక్కింది. అంటే నాకు జన్మనిచ్చిన తల్లి కూడా ఇట్లాగే కడుపుతో ఉండి పొలానికి వెళ్ళి నాట్లు వేసి వచ్చి నన్ను కన్నది అనేటువంటిది నా మనసులో మిగిలింది. దీనికి అంతటికి ఏమిటో
సరైనటువంటి సమాధానం ఆ రోజు నాకు దొరకలేదు. కానీ అది నా మైండ్లో పీలుస్తూనే ఉంది. రకమే కదా మా అమ్మ వెంటనే చనిపోవటానికి కారణం అని చెప్పి ఆ రోజు మనసులో పడింది. తర్వాత పెరిగే కొద్దీ ఈ ఆలోచన ప్రబలంగా ఉన్నది. నేను విద్యార్థి దశలకు వచ్చిన తర్వాతనే హై స్కూల్లో కమ్యూనిస్టులతో నాకు సంబంధం ఏర్పడిన తర్వాతనే దీనికి అంతటి కారణం పేదరికమే. అందువల్ల మా అమ్మ అట్లా చచ్చిపోవటానికి తగినటువంటి వైద్యం, తగినటువంటి పౌష్టికాహారం లేకుండా పోవటం వల్లనే ఆమె ఆ విధంగా చనిపోయింది అనేటువంటిది నాకు తెలిసి వచ్చింది. అప్పటి నుంచి ఈ పరిస్థితిని తొలగించడానికి ఏది అవసరమో అందులో నేను పనిచేయాలి. విద్యార్థి దశ నుంచే మీరు కమ్యూనిస్ట్ ఉద్యమాలు పాల్గొన్నారా? కరెక్ట్. అది స్టూడెంట్ జీవితంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు, హై స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆ తర్వాత హాస్టల్స్లో కూడా చేరాను. అప్పుడు నన్ను వాళ్ళ చేత సమ్మె చేయించాను ఏదో ఒక సందర్భంలో. ఆ సమ్మె చేయించినప్పుడు నన్ను హాస్టల్ నుంచి తీసేశారు. దేనికోసం సమ్మె చేయించారు? అక్కడ వాళ్ళకి ఉన్న మేనేజ్మెంట్తో ఉన్న తగాదాలు, తర్వాత కొట్టటాలు, సరైన అన్నం లేకుండా పోవటం, పురుగులు ఉండటం, ఇటువంటివన్నీ ఉన్నాయి. అప్పుడు ప్రైవేట్ మేనేజ్మెంట్, ఇప్పుడులాగా గవర్నమెంట్ హాస్టల్ కాదు, ప్రైవేట్ మేనేజ్మెంట్లు. అప్పుడు అందువల్ల ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఉంటే వాళ్ళ లాభాల కోసమే వాళ్ళు చూసుకుంటారనేటువంటిది మాకు వచ్చి అప్పుడు నేను చేయించాను. చేయిస్తే తహసీల్దార్ వచ్చి, అప్పుడు తహసీల్దార్ పెత్తనం, తహసీల్దార్ వచ్చేసి ఈయన డిస్మిస్ చేయండి ఇక్కడి నుంచి అని చెప్పి నన్ను డిస్మిస్ చేశారు హాస్టల్ నుంచి. అప్పటికప్పుడే నాకు ఎస్ఎఫ్ఐ మేనేజర్కి నాకు ఈ తగాదా వచ్చినప్పుడు దీన్ని పరిష్కరించడానికంటూ కాలేజీలో ఉండేటువంటి బిఏ స్టూడెంట్స్, ఫైనల్ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ లీడ్ చేసేవాళ్ళు ఎస్ఎఫ్ని. అక్కడ వాళ్ళు తెలిసి ఈ విషయం, ఈడెవడో గట్టిగా ఉన్నాడు, నిలబడ్డాడు అని వచ్చి హాస్టల్ దగ్గరికి వచ్చి వాళ్ళు కొంత ప్యాసిఫై చేశారు మా వ్యవహారాన్ని. అనేది వచ్చారు వాళ్ళు. వచ్చి నా వ్యవహారం నేను చెప్పిన తీరు అదంతా కూడా చూసి అప్పటి నుంచి వాళ్ళు నాతో బాగా పరిచయం ఏర్పాటు చేసుకున్నాను. నేను కూడా వాళ్ళతో మంచి పరిచయం ఏర్పాటు చేసుకున్నాను. ఆ సందర్భంలో నాకు ఇది మంచిది, ఈ విధంగా నేను ఉండాలి అని చెప్పి అప్పుడు నేను కమ్యూనిస్ట్గా తయారయ్యాను. ఎట్లా అయ్యారంటే నేను గోడల మీద రాయటం, కరపత్రాలు పంచటం, వాళ్ళు రాసేవాడిని. ఆ విధంగా నేను ఎస్ఎఫ్కి తోడ్పడుతూ వచ్చాను. ఎస్ఎఫ్ మెంబర్ని అయ్యా, నాయకుడిని అయ్యా అక్కడే లోకల్గా. ఆ పరిస్థితుల్లో నుంచి నేను కమ్యూనిస్ట్గా మారాల్సి వచ్చాను. అదేవిధంగా రామయ్య గారు కమ్యూనిస్టు నాయకుడిగా ఒక ఎస్ఎఫ్ఐ నుంచి ఎదిగినటువంటి మీరు క్రమంగా ఏ విధంగా, అంటే ఇప్పుడు ఒక వ్యవసాయ కార్మిక సంఘ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. ఒకసారి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఊళ్ళో గుజ్జుల ఎల్మందారెడ్డి అని ఒక పెద్ద ఫార్మోస్ట్ నాయకుడు, ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో పెద్ద నాయకుడు. అప్పుడే శాసనసభ్యుడు కూడా అయ్యాడు. అటువంటి నాయకుడు మా తాలూకా కమ్యూనిస్టు నాయకుడిని వెంట పెట్టుకొని పొద్దున్నే మా ఇంటికి వచ్చాడు కలవటానికి. అసలు ఆయన చూడటంతో మాకు ఎక్కడ లేని ఉత్సాహం. ఎందుకంటే గుజ్జుల ఎల్మందారెడ్డి రావటం అంటే చిన్న విషయం కాదు, ఆయన పెద్ద హిస్టరీ ఉంది ఆయనకి. నాకెంతో ఉత్సాహం కలిగింది. రావడంతో ఏమిటి పొద్దున్న వచ్చానంటే చెప్పాడు, ఏం లేదు నేను చూద్దామనే వచ్చాను, నువ్వు బాగా యాక్టివ్గా ఉన్నావంట, అందువల్ల నువ్వు వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేయటం మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము అని చెప్పి అన్నారు. మా పార్టీ ఆ విధంగా మీరు వ్యవసాయ కార్మిక ఉద్యమంలో ఉంటే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము అని చెప్పాం. అంటే అప్పటిదాకా కావలి తాలూకాలో వ్యవసాయ కార్మిక ఉద్యమం లేదు, సంఘం లేదు. అప్పుడు సరేనని చెప్పి ఒప్పుకున్నాను. నేను వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ప్రేమ వివాహం అంటానికి లేదు, అటు వాళ్ళు చేసిందంటాను కూడా వీల్లేదు. ఆమె నా భార్య, మా మేనమామ కూతురు, ఇంట్లో మనిషి. అంటే మా తాలూకా, వాళ్ళ తాలూకా వేరు, మా తాలూకా వేరు, మా ఊరేరు. అక్కడ నెల్లూరు దగ్గరే సర్వేపల్లి అని ఉంది, సర్వేపల్లి ఇసుకపాలెం అని. అక్కడ ఆయన మా ఆఖరి వాడంట, భార్య వాళ్ళ తాతకి. అందులో మా అమ్మ కూడా ఆయనకి పుట్టింది.
అట్లాగే వాళ్ళందరికంటే చివరివాడు మా మామ, మా భార్య, నాన్న. చుట్టాలం కదా, నేను వెళ్తుంటాను. మీరే ఫస్ట్ ఏమైనా ప్రపోజ్ చేశారు? ప్రపోజలే అది ఒక రకంగా. ఇంట్లో కూడా తగాదా జరిగింది. మా అమ్మ పెంచినది అమ్మ, ఆమెకేమో ఆ పిల్లని చేసుకోవటం ఇష్టం లేదు. వాళ్ళ బ్రదరే కదా, వాళ్ళ సొంత తమ్ముడు కూతుర్ని చేయటాన్ని కూడా ఆమె ఇష్టపడలేదు. ఎందుకనంటే ఆమె చదువుకుంటున్నాడు, వీడు బయట పిల్లని చేసుకుంటే కట్నం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఎదుగు బాగుట్టుకుంటున్నాడు వీడు అనేది ఆమె ఉద్దేశం. అందుకనే పోయి చూసి కూడా వచ్చింది ఒకరిని, బాగా ధనవంతులుగా ఉన్నవాళ్ళు ఒకరు, సర్వేపల్లి పిచ్చే బెంజమిన్ అని వాళ్ళ కుటుంబంలో పోయి అడిగి వచ్చింది. చేసుకుంటామని చెప్పారు. వాళ్ళకి దాదాపు 30-40 ఎకరాల దాకా ఉంది. ఆ విధంగా మనకు ఆశపడడం కావచ్చు అని చెప్పి ఉబ్బలాట పడి ఆమె ప్రపోజ్ చేసింది, చేసుకోనని చెప్పారు. ఇక అక్కడి నుంచి మొదలైంది మా అమ్మకి నాకు. మా మహాలక్ష్మి ఉంది కదా, నేను వస్తున్నాను. ఆ విధంగా మాకు బాగా ఇంట్లో తినేవాళ్ళం, ఒక ఇంట్లో వండుకునేవాళ్ళం, ఇదంతా ఉన్నాం కదా. చిన్నప్పటి నుంచి ఒక పేరు పడిపోయింది, మా పిల్ల పలానాడు ఇదే కావాలని వాళ్ళు అనుకునేవారు, వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు. ఆయన మా అమ్మ తప్ప ఇంకెవరు అందరూ అనుకునేవాళ్ళు అక్కడ వాళ్ళ ఊళ్ళో. అందువల్ల మాకు ఒక పేరు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, వాడికి ఇస్తారు, రామయ్యకి ఇస్తారు పిల్లని అని చెప్పి అనుకుంటుండేవాడు. అటువంటిప్పుడు ఆమె ఒప్పుకోకపోతే మా అమ్మ మరి ఎట్లా నేను పార్టీలో చర్చించాను, తాలూకా కమిటీలో మా తగాద ఎట్లా ఉందని చెప్పి ఆయన చర్చిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏం లేదు నువ్వు పోయి తీసుకురా, మేజర్లే కదా, తీసుకొస్తే పార్టీ ఆఫీసులోనే ఒక దానిలో మార్చుకొని ఆఫీసులో కూర్చున్నాం. నా పార్టీ సెక్రటరీ, తర్వాత నాయకులు అంతా ఉన్నారు, ఇందుకో 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరి మధ్య కట్టమన్నారు, కట్టి ఆ విధంగా అక్కడ సప్పట్లు కొట్టారు. పెళ్లి అయిపోయింది. పెళ్లికి ముందే అమ్మతో తగాదా పడి వేరువేరుకున్నాం పరిస్థితుల్లో పెళ్లి అయింది. ఆమె వచ్చింది, రావటమే ఆమె చేసిన పని ఏమిటంటే అడ్డుగా ఉన్న తడికి తీసిపారేసింది. ఏమిటే అని వాళ్ళ అత్తయ్య కదా, ఆ చనువు ఉంది కదా, తీసేసి అప్పటి నుంచి కలిసి ఉన్నాం. అప్పటికి తర్వాత మళ్ళీ ఏం తగాదాలు లేదు, అయిపోయింది. ఏం చేస్తుంది? నాన్నగారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మా నాయన గ్రామంలో కమ్యూనిస్టు కాదు, ఆయన కమ్యూనిస్ట్ కాదు, కానీ ఆయన కమ్యూనిస్ట్ వ్యతిరేక కాదు. ఆయన చాలా ఫార్వర్డ్గా ఆలోచించే మనిషి, అంతటి గొప్ప మనిషి. ఆయన ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా సామాజికంగా చాలా ముందుండేవాడు. ఇప్పుడు మా ప్రాంతంలో ఆయన గ్రామ సర్పంచ్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యాడు. చాలా మందికి తాలూకా అంతా కూడా పేరు వచ్చింది. ఎందువల్ల అంటే మా ఊరు అంటే పెద్ద భూస్వాముల సెంటర్. మా ఊర్లో భూస్వాములంతా ఒక్కోటికి 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు అట్లా ఉన్నటువంటి భూస్వాములు. వాళ్ళు పెద్దవాళ్ళు. అటువంటి గ్రామంలో వీడు పాటూరు వెంకయ్య పిల్లపిత్రిగాడు, వీడు ఇదైపోయాడు, ప్రెసిడెంట్ అయ్యాడు అనేటువంటిది పెద్ద ఇది. దానికి ఏమిటంటే జరిగింది, వాళ్ళు భూస్వాములు ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. ఉన్న తర్వాత ఈయనకి ఏమి తట్టిందంటే, వాళ్ళు కానీ పోటీ పడితే ఉండేటువంటి పేదలంతా కూడా చీలుతారు. కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపు వెళ్తారు. ఆ విధంగా ఈ పేదవాళ్ళని చేల్చడం అనేది మనం చేయకూడదు. పేదవాళ్ళంతా ఐక్యంగానే ఉండాలనుకుంటే నేను ఉండాలి. నేను ఎప్పుడైతే ఉంటానో రంగంలో, పేదవాళ్ళంతా నా దగ్గరికి వస్తారు, నా వైపు ఉంటారు, వాళ్ళు చీలికి రాదు. అందుకని నేను పోటీ చేస్తున్నాను అని చెప్పి ప్రకటించాను. పోటీ చేశాడు. ఆ పోటీ చేస్తే వాళ్ళు ఏమనుకున్నారు, ఈడు పోటీ చేశాడు, పోటీ చేస్తే ఈడు గెలుస్తాడని అందరూ అటు పోతారు. పేదవాళ్ళు మెజారిటీ అక్కడ మా ఊళ్ళో, ఎస్సీలు, బీసీలు అంతా కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ ఆయనకే వేస్తారు తప్ప మనం ఓడిపోతాం. మనం ఓడిపోయి ఈ తాలూకాలో మనం తలకాయ ఎక్కడ పెట్టుకుంటాము, కాబట్టి మనం ఓడిపోకూడదు, మనం గెలవకూడదు. కాబట్టి మన ఇద్దరం కూడా ఉపసంహరించి పోటీ నుంచి ఏకగ్రీవం అయిపోతాం. ఆ విధంగా ఆయన ఒక ఎత్తుగడ వేసి ఆయన గెలిచాడు. అయితే 2 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. ఆయన 2వ సంవత్సరానికి 3వ సంవత్సరానికి చనిపోయాడు ఆయన. అప్పుడు నాకు 15 సంవత్సరాలు. ఆయన ఆ విధంగా చేసి ఆ 2 ఏళ్లలోనే గ్రామంలో ముఖ్యమైన పనులన్నీ చేశాడు. రామయ్య గారు రాజకీయ గురువు అంటే ఎవరని చెప్తారు? నాకు డాక్టర్ రామచంద్రారెడ్డి, నెల్లూరు పొలిక్లినిక్ అధిపతి, పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరుడు. ఆయన గొప్ప డాక్టర్. ఆయన ఒక వైద్యంలోనే డాక్టర్ కాకుండా ఆయన కమ్యూనిస్టు అంటే మార్క్సిజాన్ని బాగా అధ్యయనం చేసిన డాక్టర్. ఆయన మాకు 5 మంది ఉండేవాళ్ళం. ముఖ్యంగా జిల్లాలో 5 మంది. వై కోటేశ్వరరావు ఒకడు, తర్వాత డాక్టర్ శివరామిరెడ్డి, దేవరాజు, నేను, ఇంకొకరిద్దరు ఉన్నారు. వాళ్ళందరమే మమ్మల్ని పిలిచి ఆయన వాళ్ళ ఇంట్లోనే 4 రోజులు భోజనం పెట్టి పాఠాలు నేర్పాడు మార్క్సిజాన్ని గురించి. నా చేతనే చదివించేవాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా పునాది బలంగా వేసిన వాడు డాక్టర్ రామయ్య గారు. జర్నలిజంలోకి ఎలా ప్రవేశించారండి? పార్టీలు తగాదాలు జరిగినాయి కదా, అందువల్ల విషయాలందరూ సిపిఐకి పోయింది. వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లేకుండా పోయింది యువతల పక్షానికి. లేకుండా పోతే ఆయన జనశక్తి అని ఒక వీక్లీ పెట్టాడు. జనశక్తి వీక్లీ పత్రిక పెట్టి
పెట్టి దానికి ఏబీకే ప్రసాద్ని ఎడిటర్గా పెట్టుకుని వాళ్ళిద్దరూ ఆ పత్రిక చేస్తూ వచ్చారు. ఆ పత్రిక చేస్తూ వస్తే ఇప్పుడు నేను అక్కడికి చేరాను. అక్కడికి రమ్మన్నారు, వెళ్ళాను. పార్టీని అడిగారు. అది అయిపోయిన తర్వాత సుందరయ్య గారు వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జనశక్తిని డైలీ చేశారు, దినపత్రికగా మార్చారు. ఆ దినపత్రికలో పనిచేయాలంటే చాలా ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, అందులో ఎడిటర్స్ కావాలి, ప్రూఫ్ రీడర్స్ కావాలి, ఇదంతా చేయాలి. అందువల్ల చేసుకుంటే మాకు ఇక్కడ పనిచేయడానికి జిల్లాల నుంచి క్యాడర్ని సమీకరించారు. అందువల్ల మా జిల్లా వాళ్ళు నన్ను, శ్రీహరి ఒక ఆయన ఉన్నాడు నాయకుడు, ఆయన్ని నన్ను పంపించారు ఇక్కడికి విజయవాడకి పంపిస్తే నేను అప్పుడు జనశక్తిలో వెళ్ళాను. జనశక్తిలో అదంతా ఒక పెద్ద వ్యవహారం. అప్పుడు నేను పోవటం, ఆయన పోవటం తోటి సబ్మిట్ చేయమన్నాడు. వాస్తవానికి నాకు అప్పుడు పేపర్ ఎట్లా ఎన్ని దొంతరల్లో పని చేస్తే పేపర్ వస్తుంది అనేది కూడా నాకు తెలియదు. అటువంటిప్పుడు నేను ఎందుకు ఎట్లా చేయగలను అనేది తెలియక తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో నేను అప్పుడు మోటూరు హనుమంతరావు గారని ఉన్నాడు, పార్టీ సెక్రటరీ రాష్ట్రానికి, పెద్ద నాయకుడు. ఆయన చూస్తున్నాడు ఇదంతా కూడా. అందరూ ఆయన దగ్గరికి పంపన్నారు. ఆయన దగ్గరికి పోయాను. నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది ఇక్కడి నుంచే, నాకు అక్కడికి టెలిగ్రామ్ వచ్చింది, నువ్వు వెంటనే బయలుదేరి రావాలని. నేను పోయి చూశాను. చూస్తే ఆయన చూసి సరే మంచి కామ్రేడ్ మంచిది అని చెప్పి అని మీరు సబ్ ఎడిటర్గా పనిచేయండి అని అన్నాడు. పోయి బాధ్యతలు తీసుకోండి అని అన్నాడు. నాకు సబ్ ఎడిటర్ ఏమిటో నాకు తెలియదండి, ఎడిటర్ అంటే కూడా తెలియదు, పేపర్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందో కూడా తెలియదు. అందువల్ల నేను పోయి సబ్ ఎడిటర్ అంటే నన్ను ఏం చేయమంటారు. అందువల్ల నేను ఆలోచించింది ఏమిటంటే అప్పుడు కానీ పోయి ఏమీ తెలియని చోటకు పోయి చేయాలంటే పెద్ద నష్టం జరుగుతుంది మనకి. పర్సనల్ గా తెలుసుకోవాలంటే బాగా చేస్తున్నాడు అనిపించుకోవాలంటే కొంత టైం పడుతుంది. అందువల్ల ఆ పరిస్థితి కంటే కూడా మొదటే నాకేమీ తెలియదంటే పోద్ది కదా, నాకు తెలియదు కాబట్టి మీరు ఆ తెలుసుకోవడానికి వీలైన పోస్టులు పెట్టండి అని చెప్పాను. ఆయన గమనించాడు పాపం, ఇది చాలా నిజాయితీ పరుడు లాగా ఉన్నాడు, ఎక్కడైనా ఒక పదవి ఇస్తామంటే ఎగబడతారు, ఇది ఇస్తామంటే కూడా అది కాదు, ఇది చాలా సిన్సియర్ ఇతను అని చెప్పి సరే ప్రూఫ్ రీడింగ్ చేయమన్నారు. ఇప్పుడు ప్రూఫ్ రీడింగ్లో పెట్టారు. నన్ను ప్రూఫ్ రీడింగ్లో పెట్టేసరికి ఒక వారం రోజుల్లోనే దాని లఘువు బిగువు అంతా తెలుసుకున్నాను. తెలుసుకొని ఒక 10 రోజుల్లోనే రామయ్య మంచి ప్రూఫ్ రీడర్ అనే పేరు వచ్చింది. ఇదే సందర్భంలో అప్పుడు ప్రపంచంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అమెరికా వియత్నాం మీద దాడి చేస్తా ఉంది. వియత్నాంని బాగా ఆక్రమించింది కదా. వియత్నాం ప్రజలంతా కూడా అమెరికాకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దక్షిణ వియత్నాం అటువంటి త్యాగాలు చాలా గొప్ప త్యాగాలు వాళ్ళే. వియత్నాం ప్రతిరోజు ఎక్కడ టీవీ సెంటర్స్ లో కానీ ఎక్కడైనా సరే బజార్లో పోయి యూత్ అంతా కూడా నిలబడి టీ తాగి టీవీ సెంటర్ లో చూస్తే ప్రతి ఒక్కరూ అంత ఆప్యాయంగా ఎంతో ఆసక్తిగా చూసేవాళ్ళు వియత్నాం వార్తలను. యుద్ధ వార్తలు, ఆ యుద్ధ వార్తలు అన్నీ వస్తా ఉండేవి. ప్రతిరోజు ఈ విమానాలు పడగొట్టేవాళ్ళు వీళ్ళు, అమెరికా యుద్ధ విమానాలని వీళ్ళు పడగొట్టేవాళ్ళు. అందరూ అడిగేవాళ్ళు ఎన్ని పడగొట్టారు ఈ రోజు అని అట్లా అడుగుతుండేవాళ్ళు యూత్ అంతా. ఆ రోజు అదొక ఇది వియత్నాం పోరాటం వల్ల వియత్నాంకి చాలా సానుభూతి వచ్చింది. చిన్న కంట్రీ, చిన్న మనుషులు, వాళ్ళనే అమెరికా ఆక్రమించి దుర్మార్గాలు చేస్తా ఉంటే వీళ్ళు ఎదుర్కొని పోరాడుతూ ఉన్నారు అనేటువంటిది ఒక ఇది. ఇక్కడ ఎన్ గుయన్ వాన్ ట్రాయ్ అనే యూత్ ఒక యువజన సంఘ నాయకుడు వియత్నాంలో, ఆయన అక్కడ మ్యాక్నమారా అని అమెరికన్ విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, వాడు పర్యటిస్తా ఉంటే వాడిని వేసేయాలని చెప్పి ఈయన ఒక బాంబు పెట్టాడు. ఒక వంతెన కింద బాంబు చేసి వాడిని పడగొట్టాలని చెప్పేసి ప్లాన్ చేశాడు ఈ ట్రాయ్. అది మిస్ అయిపోయింది. ఈయన చేసినటువంటి పని వెల్లడయ్యింది. ఇక అమెరికన్ వాళ్ళు ఈయన పట్టుకుని చంపేశారనుకోండి. తర్వాత కొంత టైం పట్టింది కదా, చంపేశారు. దాన్ని ఆయనకి హోచిమిన్ వియత్నాం విప్లవ నాయకుడు, ఆయన నడిపాడు ఇదంతా కూడా. ఆ వియత్నాం ఆయన ఏం చెప్పాడంటే ఈజ్ ది హీరో ఆఫ్ ది సౌత్ వియత్నాం అన్నాడు. ఎవరిని? ట్రాయ్ని. సుందరయ్య గారితో మీకు ఎలా ఆ అనుబంధం పెరిగింది? మిమ్మల్ని ఆయన ప్రియ శిష్యుడు అంటారు. ఏమి లేదు, వ్యవసాయ కార్మిక ఉద్యమం గురించే. వ్యవసాయ కార్మిక నన్ను పిలిచి నువ్వు ఇంకా ఎడిటోరియల్ బోర్డులో ఎందుకయ్యా, తెలుసు కదా వ్యవసాయ కార్మిక ఉద్యమం, నువ్వు అక్కడ జిల్లాలో పనిచేసావు, ఇక్కడికి వచ్చిన తర్వాత గంగాధర్రావు గారు చేస్తా ఉన్నావు, నువ్వు ఇంకా అక్కడ ఎందుకు, ప్రెస్ పేపర్లో ఎందుకు, నువ్వు వ్యవసాయ కార్మిక ఉద్యమంలో హోల్ టైమర్గా పనిచేయమన్నావు. చల్లపల్లి పక్కనే లక్ష్మీపురం ఉంటే అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ పెడితే ఆ షుగర్ ఫ్యాక్టరీకి పేరుతో రాశాడు ఆ 3,000 ఎకరాలు. అందువల్ల మేము ఇక్కడ ఉండే చట్టం ఆయన రాసి అది మెడ్రాసులో రిజిస్టర్ చేయించాడు. ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, మెడ్రాసులో చేయించాడు. మెడ్రాసులో చేయిస్తే ఇక్కడ మన చట్టం వర్తించదని చెప్పి వాడు స్టే తెచ్చాడు. మనమంతా పార్టీ కానీ ఉద్యమం కానీ చల్లపల్లి రాజా భూములు పంచాలి అని మనం ఉద్యమం చేస్తూ ఉంటే
మన అంతలేక చట్టం వచ్చి 3 సంవత్సరాల చట్టం, ఈ చట్ట పరిధిలోకి రాదు ఇది. ఎందువల్ల అంటే నాది మెడ్రాస్లో రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి నాది వర్తించదు అని చెప్పి ఆవిడ పోయి మద్రాసు హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఎవరు? జమీందార్. అందువల్ల ఆగిపోయింది 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతలో మళ్ళీ స్టార్ట్ అయింది ఉద్యమం. అక్కడ ఉండేటువంటి వ్యవసాయ కార్మిక సంఘం, యువజన సంఘం, ప్రజా సంఘాలు, పార్టీ అంతా కూడా కలిపి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఆ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉద్యమంలోకి వచ్చాను కదా, వ్యవసాయ కార్మిక ఉద్యమంలో నేను డైరెక్ట్ గానే పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా పాదయాత్రలు చేయటం ఇదంతా కూడా అది జరిగింది. భూములు పంచింది ఎందుకని అంటే మేము చివరిలో ఉండగా 7 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ ఉద్యమం కొనసాగుతున్నప్పుడే మన మెడ్రాస్ హైకోర్టు ఆ స్టేని ఎత్తేసింది. స్టేని ఎత్తేసిన తర్వాత ఇంకేముంది, భూములన్నీ గవర్నమెంట్ పరం అయిపోయింది. మీరు నిడమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి పాటూరు రామయ్య గారిని పెట్టాలని చెప్పేసి ఎవరు ప్రపోజ్ చేశారు? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలనే కొంచెం ఉత్సుకత లేకుంటే భయం అవన్నీ? ఈ భయం ఏం కాదు. ఒకసారి మా సుందరయ్య గారి గది ఉంది, పార్టీ సెక్రటరీ గది. దాని వెనకనే నా గది ఉంది ఆఫీసులో, వ్యవసాయ కార్మిక రాష్ట్ర కార్యాలయం. ఎందుకంటే సుందరయ్య గారు దీని పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ వ్యవసాయ కార్మిక ఉద్యమంలో. అందువల్ల వెంటనే పెట్టుకున్నాడు మమ్మల్ని గైడ్ చేయడానికి. ఆ విధంగా ఉన్నది. నేను ఒక రోజు కార్యాలయానికి వెళ్తున్నాను మార్నింగ్, చదువుకొని పెట్టుకొని. గంగాధర గారు ఆయన రూమ్ లో ఉన్నాడు, ఎల్బి గంగాధర. నేను రావటం చూశాడు. ఇదిగా రామయ్య గారు వచ్చాడండి అని చెప్పి అన్నాడు. ఆయన పిలువు అన్నాడు. ఎవరు? సుందరయ్య గారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమయ్యా, మనకు గన్నవరం అడిగాము రామారావుని, గన్నవరం ఇవ్వనన్నాడు, నిడుమోలు చేయమన్నాడు. మనకి తప్పలేదుగా, గన్నవరం ఇవ్వనంటే ఇక మనం ఏం చేస్తాం ఈ జిల్లాలో, అందువల్ల నిడుమోలు చేయమన్నాడు. కాబట్టి నిడుమోలు నువ్వే అభ్యర్థివి అన్నాడు. చూసుకో అన్నాడు. అంతే, 4 మాటలు. అభ్యర్థి చూసుకోమన్నాడు. అక్కడికి వెళ్ళి నాకు మరి గంగాధర గారు పక్కన నిలబడి సైగ చేస్తున్నాడు. నువ్వు వచ్చేయి, నువ్వు ఏం డబ్బులకి ఇవ్వకుండా నువ్వేం చేస్తావు, ఏం నలుగురికి ఏమవుతుంది అది అవుతుంది, ఇక్కడ జనం ఉన్నారు కదా మన వాళ్ళు అని అన్నారు. వెళ్ళినప్పటి నుంచి నాకు మంచి స్వాగతం లభించింది. అక్కడ నేను భయపడ్డాను, ప్రాంతీయ తత్వం తీసుకొస్తారేమో శత్రువులు అని చెప్పి అనుకున్నాను. ఎవడు ఆ విధంగా చేయలే. కారణం ఏంటంటే అంతకు ముందు నుంచి నేను వ్యవసాయ కార్మిక సంఘంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ నేను ఆ ప్రాంతంలో తిరిగాను. దేవాలయ భూములు, తర్వాత బంజరు భూములు, ఇళ్ల స్థలాలు, మన చేనేత కార్మికుల సమస్యలు, వీటన్నిటి మీద నేను బాగా విస్తృతంగా తిరిగాను. అందువల్ల వ్యవసాయ కార్మిక కార్యకర్తలందరికీ నేను పరిచయం. అందువల్ల వాళ్ళు నేను కాదనిలేను. రామయ్య అంటే మాకు సంతోషం అనుకున్నారు. ఇక్కడ అది ఎదురుగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రచారానికి, ఆర్భాటాలు. కానీ ఆ రోజుల్లో మీకు ఎంత ఖర్చు వచ్చింది అసలు? నేను విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అనౌన్స్ చేశారుగా క్యాండిడేట్ ని. వెళ్ళేటప్పుడు మా మహాలక్ష్మి 2 చీరలు, బట్టలు తీసుకుంది. నేను పైజామా సొక్క వేసుకొని వెళ్ళాను. అక్కడికి పైజామా ఇది ఒక జత వేసుకొని వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు డిక్లరేషన్ తెచ్చుకున్నా. పోవటం ఇంత పేదరికంతో వెళ్ళాను, వచ్చేటప్పుడు కూడా ఇంత పేదరికంతోనే ఉంటూ నేను ఎన్నికైనట్టు డిక్లరేషన్ తెచ్చుకున్నా. అంటే ఎవరు చేశారు ఇదంతా? అప్పుడు కూడా పెద్ద ఖర్చు పడేది. అప్పుడు కూడా ఎలక్షన్ ఖర్చులు చాలా ఉండేవి. అవతల పక్క వాళ్ళకి ఖర్చు పెట్టేవాళ్ళు అని మేము అట్లా ఖర్చు పెట్టలే. నాకు 5-6 లక్షల కంటే ఎక్కువ కావాలి ప్రతిసారి. అంతే. ఎట్లా అయిందంటే చాలా మంది అడిగారు నన్ను, వాళ్ళందరూ కూడా ఇదే చెప్పాను. ఎందుకు అయిందంటే మాకు అన్ని గ్రామాల్లో శాఖలు ఉండేవి, పార్టీ శాఖలు, సంఘం ఉండేది. వాళ్ళు చూసుకునేవాళ్ళు అదంతా. ఏ గ్రామంలో కమిటీ, ఆ గ్రామంలో అక్కడ ఎలక్షన్ కమిటీ పెట్టుకొని అక్కడే వసూలు చేసుకొని సరంజామా అంతా కూడా పోస్టర్లు కానీ, కరపత్రాలు, వాల్ పోస్టర్లు ఇవన్నీ కూడా వాళ్ళే ప్రచారానికి సంబంధించినవి అని వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో చూసుకొని ఉండేవాళ్ళు. మళ్ళీ అంతేకాకుండా 4-5 గ్రామాలు కలిపి ఇతర గ్రామాలకి ప్రచారానికి కూడా వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా ఉన్నప్పుడు ఖర్చు ఏముంటుంది? వాళ్ళ ఖర్చు. అక్కడ కార్యకర్తలకి, వ్యవసాయ కార్మికులకి ఖర్చు తప్ప నాకేముంటుంది ఖర్చు? నాకేం లేదు కదా. తులసూరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 85లో గెలిచాము. గెలిచిన తర్వాత ఊరేగింపుగా వస్తున్నాం. అయిపోయిన తర్వాత రాత్రి 1 గంట అయింది నేను ఇంటికి వచ్చేసరికి. మూసుకొని అంత వచ్చేసరికి నాకు 1 గంట అయింది. 1 గంట అయింది. ఏదో పండుకున్నాము. తెల్లారులేసి మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి. మేము మా మకాం విజయవాడలో కదా, నా రెసిడెన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ పెట్టే పేడ జరుపుకొని 4 రోజులు ఇక్కడ ఉన్నాం కదా, తెలుసుకొని తీసుకెళ్ళలేదు. అప్పుడు వెళ్ళిపోయే ముందు ఆ మహాలక్ష్మి తలుపు వారేసింది. తలుపెట్లేసి వారగా పెట్టి, ఏమిటండి మనం ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాం, ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఈ జనమంతా కూడా మనల్ని అభిమానించి ప్రేమతో గెలిపించారు. మీరు వల్ల పార్టీకి కానీ మనకు కానీ ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు. ఆ చెడ్డ పేరు కానీ వచ్చిందంటే మన వల్ల నేను బతకను చెప్పేసి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీలో మీరు మొట్టమొదటిసారి అడుగుపెట్టిన తర్వాత ఎలా అనిపించింది?
1985లో నాకు తొలి ఎంట్రన్స్ గెలిచిన తర్వాత వచ్చాం అసెంబ్లీకి. అంటే జనరల్ గానే సంతోషం ఉంటుంది కదా. అంతకుముందు ఎమ్మెల్యే అంటేనే మేము అక్కడ చేరుకోగలమా, ఎట్లా అవుతాం, అసలు చదువుకుంటా ఉండి తర్వాత దీంట్లోకి వచ్చి దానికి వ్యవసాయ కార్మిక ఉద్యమంలోకి వచ్చి అంటేనే ఎమ్మెల్యే అని ఎవడు ఊహించడు. అటువంటిప్పుడు వచ్చాం. వచ్చిన తర్వాత దాని గురించినటువంటి ప్రాథమిక జ్ఞానం కూడా నాకు లేదు. అసెంబ్లీని గురించి అక్కడ ఉన్న అనుభవం దాన్ని బట్టి వచ్చింది అనుకునేది వేరు. ఈయన మాకు మొట్టమొదటే పాత అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ హాల్ ఉండేది. ఇప్పటికే ఉందనుకో, పాత అసెంబ్లీ హాల్ ఉండేది నిజాం టైం నుంచి. ఆ హాల్లో ఉండింది మాకు అసెంబ్లీ, ఎక్కిరిసినట్టు ఉండేది, అది కంజెస్టెడ్ గా ఉండేది. అది కూర్చున్నాం. అయిపోయిన తర్వాత మాకు పార్టీ నన్నే మొదట బడ్జెట్ మీద మాట్లాడుకున్నారు. పెద్దలు ఎంఐఎంఏలు ఉన్నారు, నర్రా రాఘవరెడ్డి గారు ఉన్నారు, ఓడిపూడి వెంకటేశ్వర గారు ఉన్నారు, మిగతా నాయకులంతా ఉన్నారు మాకు గెలిచిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. అప్పుడు నన్ను మాట్లాడమన్నారు తొలి బడ్జెట్ మీద మేము వెళ్ళినప్పుడు. కానీ నేను ఏం మాట్లాడానో నాకు తెలియదు. 10 నిమిషాలు మాట్లాడాను. అది తర్వాత కొత్త దాంట్లోకి మారాం. కొత్త అసెంబ్లీ ఉంది ఇప్పుడు అసెంబ్లీ, అక్కడికి మారాం 3 నెలల్లో. అక్కడ జీవి నారాయణరావు అని ఒక స్పీకర్ ఉన్నాడు, చాలా పవర్ఫుల్ స్పీకర్. ఆయన మంత్రులను కూడా ఆయన కట్టడి చేసేవాడు, అడ్వైజ్ చేసేవాడు వాళ్ళకు కూడా. అంతటి సామర్థ్యం కలిగినటువంటి లాయర్ ఆయన. జనరల్ గా పెద్ద పేరుంది జీవి నారాయణరావు స్పీకర్. అసలు గంభీరంగా ఉండేవాడు. కొంతమందికి కూడా భయం ఆయన అంటే. అసలు అడిగేవాడు కూడా కాదు, నేను మాట్లాడతానని. అంత ఇదిగా ఉండేది. మాకు మన పార్టీలో ఎక్కువ క్వశ్చన్స్ నేనే రాసేవాడిని. నేను వెంకయ్య కలిసి రాసినవి ఉన్నాయి. మా చక్క వెంకయ్య గారు నేను కలిసి రాసినవి కూడా ఉన్నాయి. అన్ని ఎక్కువ సంఖ్యలో మావి ఉండి, అట్లాగే కట్ మోషన్స్ అన్ని కూడా ఎక్కువ మేమే ఇచ్చేవాళ్ళం. అందువల్లనే మేము అధికార వర్గంలో మేము కొంచెం ప్రాచుర్యం అయ్యాం. 10 మందికి తెలిసాం. మేము ఈ పనులన్నీ కూడా మాట్లాడటం వల్లనే కాదు, మాట్లాడతాం వాళ్ళు కాసేపు వింటారు పోతారు, అది కాదు. మేము ఇచ్చేటువంటి కట్ మోషన్స్ చాలా పవర్ఫుల్ గా వాటి పవర్ ఉంటుంది. వాటిని అధికారి వాళ్ళంతా చావాలి, అది ఆన్సర్స్ రాయాలంటే. అందువల్ల మా పేరుతో మోసం వెళ్ళిందంటే జక్కా వెంకయ్య, పాటూరు రామయ్య, వర్రాయుళ్ళు అనేటువంటి అందరిలో చర్చ జరిగేది. అందువల్ల అధికారుల దృష్టిలో మేము చాలా ముద్రపడిపోయాం. అది కూడా మాకు మేలు జరిగింది అనుకో. అట్లా చేసేవాళ్ళం. ఒక రోజు తమాషా ఏంటంటే, మాది లాస్ట్ బట్ 1, చివరి బెంచ్ కంటే ముందు బెంచ్ నాది. నేను పొట్టిగా ఉంటుంటేనే ఆ స్పీకర్ని దృష్టిని ఆకర్షించాలంటే కష్టంగా ఉండేది. అందులో చేయితున్నాము, ఆయన చూసేవాడు కాదు, మాట్లాడే అవకాశం కూడా ఉండేది. ఒకసారి నేను ఏం చేసి ఎట్లా అని చెప్పి నేను బల్ల మీద నిలబడేదలికి హౌస్ లో అందరూ నవ్వారు. ఏంటని చూస్తే నిలబడినాడు. చెడవును అన్నాడు. కూర్చొని ఎందుకు రాటి చేసేవు అన్నాడు. ఏం లేదండి, మేము చేయతే మా చెయ్యి మిమ్మల్ని ఆక్రమించలేకపోయింది, ఇక ఏం చేస్తాం, మేము ఏమైనా చూస్తారేమోనని నేను ఎక్కాను. మంచిదని చెప్పేసి అప్పటి నుంచి ఆయన నన్ను చేయటంతో ఇచ్చేవాడు ఛాన్స్. అందువల్ల అట్లా పాపులర్ అయ్యాము. ఇప్పుడు అయ్యి మంచి క్వశ్చన్స్, డిబేట్లో కూడా మేము పాల్గొనేవాళ్ళం చక్కగా. మేము ప్రతిదీ కూడా మేము ఇంట్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళం, ప్రిపేర్ కాకుండా వెళ్ళాం. నేను మాత్రం ప్రిపేర్ కాకపోతే నేను మాట్లాడనని చెప్తా. ఇంట్లో ప్రిపేర్ అయిపోతేనే నేను మాట్లాడేవాడిని దేని మీద. ఆ విధంగానే మాట్లాడాను. మంచి అప్లాజే వచ్చింది శాసనసభలో. రామయ్య ఒక గుర్తింపు అనేది ఒకటి వచ్చింది. రామయ్య గారు ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధం? ఎన్టీఆర్ గారితో ఎలక్షనప్పటి నుంచే అనుబంధం. నిడుమోలు అనేది ఆయన నియోజకవర్గానికి పక్క నియోజకవర్గమే మాది, గుడివాడికి పక్కనే నిడుమోలు నియోజకవర్గం. ఆ విధంగా కూడా మాకు మానసికంగానే కొంత కలయిక ఉంది, పక్కకి నియోజకవర్గం అని. అట్లా అవన్నీ నన్ను కొంచెం అభిమానించేవాడు. బాగానే కొంచెం చలాగ్గా ఉన్నానని, బాగానే మాట్లాడతానని అనేటువంటిది ఉండేది. ఎలక్షన్లో కూడా ఆయన ప్రొసైడ్ చేసి మన ఎలక్షన్ ఉద్యమం నడిపేది, ఎన్నికల ఉద్యమ సభల్లో కూడా ఆయన మాట్లాడేవాడు నన్ను గురించి. ఆ విధంగా మాట్లాడాడు. ఆయన ఒకసారి పామరులో మాట్లాడుతూ ఎలక్షన్ అప్పుడు జనానికి చెప్పాడు, ఏలూరులో బుల్లి రామయ్య, గుడివాడిలో ఈ రామయ్య, నిడుమోలులో ఈ రామయ్య, ఏళ్ళని గెలిపించమని చెప్పేవాడు. అట్లా తమాషాగా ఉండేది ఆయన. ఆ విధంగా మాకు కొంచెం బాగానే ఉండేది. నేను చెప్పింది సాధారణంగా విషయం తీసుకెళ్తే కాదని ఎప్పుడు అనలేదు. అయితే నన్ను బ్రదర్ అనేవాడు. ఏం బ్రదర్ కూర్చో అనేవాడు. అట్లా మా ఇది జరిగింది. తలపల్లిలో చెప్పాను కదా, కోర్టు స్టే ఎత్తేసిందని. ఎత్తేసిన తర్వాతనే ఏమాత్రం లేటు చేసినా మళ్ళీ చాలా జమీందారు సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చేవాడు. ఆ విధంగా స్టే తెస్తే మాత్రం ఇక్కడ జన్మలో అవి వచ్చేవి కాదు. ఇప్పుడు వెంటనే రామారావు గారి దగ్గరికి నేను, కొరటాల సత్యనారాయణ, నేను ఇద్దరం వెళ్ళి నేను రిప్రజెంటేషన్ రాయమన్నారు నన్ను. నా పేరుతో నేను రిప్రజెంటేషన్ రాసి రామారావు గారికి హిస్టరీ చెప్పి దానికి జరిగిన అన్ని కూడా చెప్పి పోయి, ఆ విధంగా రామారావు గారి దగ్గరికి పోయి ఇదంటే పొజిషన్, ఏ మాత్రం డిలే చేసినా వాడు మళ్ళీ కొట్టేస్తాడు అని చెప్పి, తర్వాత ఏమీ అక్కర్లేదని చెప్పి వెంటనే కలెక్టర్కి చెప్పి ఫోన్ చేసి వెంటనే పొజిషన్ తీసుకోమని. ఆ ల్యాండ్ అంతా పొజిషన్ లేదు, కలెక్టర్ పొజిషన్ లేక తీసుకుని వాళ్ళు పోయేదానికి వీలు లేకుండా. అందువల్ల
అది అట్లాగే ఉంది, మరి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదండి అని అన్నా. డిస్ట్రిబ్యూట్ చేద్దాం బ్రదర్ అన్నాడు. డేట్ పెట్టమన్నారు, డేట్ చెప్పాడు ఆయన, మేము చెప్పాం. ఇక నా డేట్ పెట్టాడు. అది 2500 ఎకరాలు, దాదాపు 7000 మందికో ఏమో, దాదాపు చాలా గ్రామాల్లో చుట్టుపక్కల ఎస్టీడీ విలేజెస్ అన్నిటిలో పంపిణీ చేశారు. ఆయన వచ్చాడు, ఆయన స్వయంగా పంపిణీ చేయడానికి వచ్చాడు. వాళ్ళు ఒకటే ఇస్తారు తప్ప అన్ని ఇవ్వలేరు. వచ్చిందని స్టేజ్ మీద ఉన్నాం. కానీ ఆయన గొప్ప విషయం ఏంటంటే బ్రదర్ అని పిలిచాడు ఆయన దగ్గర స్టేజ్ మీద. ఏం చెప్పంటారు అని అడిగాడు. ఏం చెప్పేది ఏమిటంటే మీరు ఆది బ్రదర్ ఏం చెప్పంటారు, రాసివ్వు అన్నాడు. నేను రాసిచ్చాను. రాసిచ్చిన తర్వాత చెప్పాడు ఆయన, ఈ పంపిణీ నా గొప్ప కాదు, భూ పంపిణీ అనేది మహామహులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, బస్సు పొన్నయ్య గారు, ఇక్కడ నాయకులు ఇక్కడంతా బుచ్చికోటయ్య గారు, ఇక్కడంతా కూడా మహామహులంతా ఇక్కడ ఎంతో త్యాగంతో కొన్ని సంవత్సరాలుగా పోరాడారు, త్యాగం చేశారు. ఆ ఫలితంగానే వచ్చింది ఈ పంపిణీ చేసే అదృష్టం నాకు కలిగింది అని చెప్పాడు. అది చాలా గొప్ప విషయం కదా. ఆయన అది కాదు, వాళ్ళది పురాతన నాయకులది, ఇది కమ్యూనిస్టు నాయకులది ఇది అని చెప్పినట్టే కదా. రాసింది అది, నేను అదే చెప్పాడు పవర్ఫుల్గా. ఆ విధంగా ఆయన ఆ మాటతో వచ్చిన సభ ఎన్నో ప్రభలు వచ్చినాయి. ఆ రోజు ఆ సభకి 1000 మంది వచ్చారు. వాళ్ళందరూ ఉత్సాహపడి కేరింతలు కొట్టారు. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు చెప్పిందే నేను చేసిందే నేను పంపిణీ చేస్తాను. అది గొప్ప విషయం. ఆ విధంగా 7000 మందికి వచ్చాం. 20 సెంట్లు 25 సెంట్లు అట్లా కుటుంబాన్ని. ఇప్పుడు ఆయనకి ఎవరో కొంతమంది అమ్ముకొని ఉండొచ్చు. హాయిగా 6-7 బస్తాలు ధాన్యం పండుతుంది. 2 బస్తాలు కనీసం 2 బస్తాల దాకా మినుములు పండుతున్నాయి. ఫ్యామిలీ వాళ్ళు పోషించుకోవడానికి వీలుంటుంది ఆ ఫ్యామిలీస్. అందువల్ల ఆ కృషి అనేది, ఆ కృషిలో ప్రధానమైన భాగం అక్కడ ఉండేటువంటి ఉద్యమాన్ని. అదే ఆ విధంగా రామారావు గారితో నాకు బాగా టచ్ ఏర్పడింది. అది ఆయనతో పని చేయించగలిగాము. ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు చేయగలిగాము. అయితే ఆయనలో ఉండే గొప్ప విషయం ఏంటంటే భూమి విషయంలో కొంచెం జాగ్రత్త మనిషి. మనం ఏం చెప్పినా భూమి విషయంలో ఆయన వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉండేవాడు, కాంప్రమైజ్ అయ్యేవాడు. ఆ కాంప్రమైజ్ అయ్యే ఉద్దేశం లేకనే నన్ను అరెస్ట్ చేయించాడు. నాకు తెలియదు నేనని, కానీ ఎవరు అడ్డు వచ్చినా అరెస్ట్ చేయమన్నాడు. నా మీద అంత అమితమైన అభిమానం ఉండి కూడా ఒక కృష్ణారావు పాలెం అని మైలవరంలో నాతో పాటు ఇంకా 40-60 మందిని దాకా అరెస్ట్ చేశారు. మమ్మల్ని అందరూ జైల్లో పెట్టారు. అంతే. రామారావు అంటే ఆయన టైంలో. అయితే ఏ రామారావు గారు చెప్పి చేయించాడో ఆ రామారావు గారికి ఆ భూముల్ని పంచాడు. అది అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. ₹2 కేజీ పథకం పెట్టిన తర్వాత నడుస్తూ ఉన్నది. చాలా మంది వాళ్ళ పార్టీలోనే ఇష్టం లేదు. ఉపేంద్ర అని మొదటి నాయకుడిగా ఉండేవాడు, పార్లమెంట్ మెంబర్, ఫ్లోర్ లీడర్ కూడా పార్లమెంట్లో. ఆయనకు కూడా ఇష్టం లేదు. ఆఖరికి మన సిపిఐ నాయకులు కూడా కొంతమందికి ఇష్టం లేదు. ఎందువల్ల అంటే అది అన్ప్రొడక్టివ్ స్కీమ్, అంటే ఉత్పత్తి జరగదు, దానివల్ల నష్టం కదా గవర్నమెంట్కి. ఎందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ₹2 కేజీ బతుకు పెట్టడం వల్ల. అది అనుత్పత్తి జరుగుతుంది. అందువల్ల దాన్ని తీసేయాలనేటువంటి క్యాంపెయిన్ ఒకటి నడిచింది ఆ రోజుల్లో. ఇప్పుడు రామారావు గారు ఒక మీటింగ్ జరిపాడు. ఫ్లోర్ లీడర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు కొంతమంది అందరిని పిలిచి, పార్టీ లీడర్స్ కొంతమంది, పార్టీ లీడర్స్ లేరు, నాయకులందరినీ, అసెంబ్లీలో నాయకులందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. ఇదే ₹2 కేజీ పథకం అమలు చేయాలా లేదా, కొన్ని అభిప్రాయాలు వస్తా ఉన్నాయి, మీ అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుందామని చెప్పాడు రామారావు గారు. ఆయన ప్రిసైడ్ చేశాడు. అందరూ చెప్పారు. ఆయన ఎక్కువ మంది వాళ్లే వచ్చారు. వద్దనుకునే వాళ్ళే, వద్దనే వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఏం చేయాలి అర్థం కాదు. నాకు ఏమో ఇదే ఎట్లా ఎదుర్కోవాలా ఇది అనేది నాకేం అర్థం కావటం లేదు. నేను అందరం కొంతమంది చెప్పారు, ఆయన ఇంట్రా ఉన్నాడు అంతే. చివరిలో నేను లేచి ఉపన్యాసం చెప్పారు. అన్ప్రొడక్టివ్, అనుత్పాదకమైనటువంటిది ఈ స్కీమ్ అని చెప్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? గ్రామీణ పేదలకు ఇస్తున్నారు. ఆ పేదలు అంతా ఎవరు? మన వ్యవసాయంలో పనిచేసేవాళ్ళు. అంటే మన వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధాన భాగం చెమట వస్తున్నారు. వాళ్ళ సృష్టి, మన సంపద అంతా వ్యవసాయ ఉత్పత్తులు వచ్చినాయి అంటే, వ్యవసాయ ఆర్థికం పెరుగుతున్నదంటే వాళ్ళు సృష్టించింది అది. కాబట్టి అది వాళ్ళు చెమట వచ్చినటువంటిది మన వ్యవసాయ ఉత్పత్తులు. అటువంటి వాళ్ళకి వృధాగా
ఇచ్చామని చెప్పి అంటానికి ఏముంది? వాళ్ళకి ఇస్తే మళ్ళీ మన శక్తి పెరుగుతుంది. ఇంకా అందువల్ల అటువంటి వాళ్ళకి ఏదో తయారుగా ఇచ్చినామని చెప్పి అనుకోవటం మంచిది కాదు. అందువల్ల మీరు అది ఆలోచన చేయండి, అది కొనసాగించాల్సిందేనని చెప్పాను. తదేగగా చూశాడు నా వైపు. నేను మన ఉపన్యాసం అయిపోయిన తర్వాతనే ఆయన ఇంకేం మాట్లాడలేదు. స్కీమ్ కొనసాగుతుంది, ₹2 కేజీ పథకం కొనసాగుతుంది అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఏమి వీళ్ళంతా నన్ను తిట్టుకున్నారు. ఏమను చివరిలో వచ్చి ఆయన ఇంప్రెస్ చేసేవేంటి అని చెప్పి. అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు వాళ్ళందరికీ రిప్రజెంట్ చేస్తున్నాడు. వీడు చెప్పిందే కదా మనం వినాలని చెప్పి ఆయన అనుకొని ఉండొచ్చు. అనుకొని చెప్పి చేశాడు. ఆ విధంగా అందరూ చాలా నన్ను తిట్టారు. నువ్వు ఎందుకు అడ్డం పడ్డావు అని చెప్పి. అమ్మనయ్యా, మా ఇష్టం అది, మేము వద్దనుకోలేదు, మేము కొనసాగించాలని అనుకుంటున్నాము. మాకు వచ్చే స్కీమ్ని మీరు అడ్డం కొడుతున్నారు మీరు అని చెప్పి నేను వాళ్ళతో చెప్పాను. ఇదేమో స్కీమ్ కొనసాగింది అట్లాగే. ఆయన అట్లాంటి గట్టి నిర్ణయం సడన్ గా తీసుకోగలిగిన శక్తి రామారావుకు ఉండింది. అది ఒకటి. రెండోది ఏమిటంటే, ఇంకొకటి ఇందాక కృష్ణానదిలో ఒక ఊరు అని చెప్పారు కదా, అది నిజమే. అది ఒక లంక. ఆ లంక 300 ఎకరాలు ఉన్నాయి అక్కడ. వ్యవసాయం జరగదు, వస్తే పోతుంది. కరెంట్ లేదు అక్కడికి, ఆ కుటుంబాలకి వ్యవసాయం చేసుకోవడానికి కరెంట్ లేదు. లేకుండా ఉంటే ఏం చేస్తారు? చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ సీజన్లో వాళ్ళకి నీళ్లు అందవు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం ఎట్లా చేస్తారు అనేది దృష్టిలో పెట్టుకొని నేను అక్కడ తగిన మంత్రులు నేను ఎప్పుడు ఏది అడగలేదు. ఎక్కువ భాగం ఒక సెక్రటరీస్, గవర్నమెంట్ ఉన్నతాధికారులు, కింద జిల్లాలో ఉండే అధికారులు, వీళ్ళని జిల్లా పరిషత్తులు, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని రిప్రజెంట్ చేసి పనులు చేయించుకోగలిగాను. అది నేను చేసిన పని. వాళ్ళకి ఇప్పుడు చూస్తే కృష్ణానదిలో 2 పెద్ద టవర్స్ కట్టించాం, కరెంట్ టవర్స్. వాటికే చాలా ఎక్కువ ఖరీదు అయ్యింది. అంత ₹1 స్కీమ్ అది. అక్కడ టవర్స్ కట్టారు, ఆ పక్క ఈ పక్క. ఆ టవర్స్ ద్వారా కరెంటు అక్కడికి ఆపరేట్ అవుతా ఉంది. కరెంటు పెట్టించాం. కరెంటు పెట్టించడం తోటి ఆయిల్ ఇంజన్స్ కూడా పెట్టాం. అన్ని ఎకరాలకి 50-60 ఇంజన్లు పెట్టాం. ఇంజన్లు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి వాటర్కి కొదమే ఉంది. ఇప్పుడు హాయిగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు సుఖంగా ఉన్నారు ఆ వ్యవసాయ ఉత్పత్తుల్లో పెంపొందించుకోవటంలో. అది నాకు గొప్ప సాటిస్ఫాక్షన్. అది ఆ విధంగా చేయగలిగాం. ఇది రామారావు గారు ఉన్నప్పుడు. రామయ్య గారు, మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిగా చల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీ అప్పటికే మూసివేయబడింది. అనేక మంది కార్మికులు రోడ్డు పడ్డారు, వాళ్ళ జీవితాలు రోడ్డు పడ్డాయి. ఆ సమస్య పైన మీరు ఏం చేశారు? సరిగ్గా ఇదే 85 ఎలక్షన్ ప్రచారోద్యమంలో ఈ సమస్య ఎదురయ్యింది. ఇప్పటికే అయితే మూతపడి ఉంది. కార్మికులంతా జరుపుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ సందర్భంలో ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చింది. అందరూ అడిగారు, నువ్వు గెలుస్తావు, గెలిచిన తర్వాత మా ఫ్యాక్టరీ సంగతి ఏం చేస్తావు అని. దాన్ని తెరిపించడానికి నాకు నా చేతనైనంత కృషి నేను చేయగలనని చెప్పాను. ఎందుకంటే నాకు అంతమంది అసెంబ్లీ ఏమిటో, దాన్ని తెరిపించాలంటే ఎవరితో మాట్లాడాలో అని కూడా అప్పుడు మాకు తెలియదు కదా. అది అనుకొని చెప్పాను. ఎలక్షన్ అయిపోయింది, గెలిచాం. వెళ్ళిన తర్వాతనే రామారావు గారు 1 నెలకో 2 నెలలకో ఒక మీటింగ్ పెట్టాడు. అంటే ఆయన జిల్లాల వారీగా మీటింగ్లు పెడుతున్నాడు. జిల్లా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, జిల్లా ఎమ్మెల్యేలతో ఆ జిల్లా మీటింగ్ పెడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ జిల్లాలో ఉండే ప్రాబ్లమ్స్ ఎమ్మెల్యేలు మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే వాటిని మనం అమలు చేయొచ్చు అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆ విధంగా జరుపుతుంటారు. అట్లాగే కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ చేశాడు. నేను అది ఎప్పుడు అన్నాడు, నేను అందరినీ అడిగాను. ఎమ్మెల్యేలు మాకు అడ్జసెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా చెప్పాను. కొందరు ఎమ్మెల్యే, అవనగడ్డ ఎమ్మెల్యే, మిగతా మదినేపల్లి ఎమ్మెల్యే, వాళ్ళందరితో కూడా నేను అడిగాను. అట్లా ఇష్యూ వస్తా ఉంది, జిల్లా అభివృద్ధి కోసం మనం పనిచేయాలి. జిల్లా అభివృద్ధి అనేది మన చేయకుండా మన ప్రాంతంలో అభివృద్ధి చూసుకుంటే మన జిల్లాని అంతటా మనం అభివృద్ధి చేయలేము. కాబట్టి మన ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు వాటిని గురించి చేయటం ఒక పద్ధతి, జిల్లా దాన్ని పట్టుకుని చేయటం ఒకటి. మన కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం, స్కీమ్ ఉంటే అది జిల్లాకు కూడా వర్తిస్తుంది కదా, జిల్లా కూడా బెనిఫిట్ అవుతుంది. అందువల్ల మీరు ఏమనుకోకుండా నా ఫ్యాక్టరీ విషయం నేను ఎత్తుతా, మీరు కూడా దాన్ని బలపరచండి. ఆ విధంగా సీఎం దృష్టికి మనం కంబైన్డ్ గా తీసుకెళ్దాము అని చెప్పాను. కానీ వాళ్ళు సరేనన్నారు అని తీరా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత 86లో అనుకుంటాను, 85-86లోనే రామారావు గారి దగ్గరికి అక్కడే ఆ మీటింగ్లో నేను ఎత్తా. ఇట్లా మాకు షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, ఇది అయ్యింది, అది మూతబడి ఉంది, అందువల్ల నష్టాలు వస్తున్నాయి. నష్టాలంటే కార్మికులకి, రైతులకి ఇబ్బంది పడుతున్నారు. 10,000 మంది కార్మికులు కానీ రైతులు కానీ దాని మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు అందరూ కలుపుకుంటే ఒక 10,000 మంది దాకా ఉంటారండి. ఆయన చూశాడు, అందరినీ అధికారులందరినీ పిలిచాడు, అడిగారు మనం తెరిపించడం అనేది సాధ్యం అవుతుందా కాదా. వాళ్ళు ఏం
ఏం చెప్పారు ఐఏఎస్లు, ఫైనాన్స్ వాళ్ళు, ఇండస్ట్రీస్ వాళ్ళు, ఇది మనకు సాధ్యం కాదండి. రాష్ట్రంలో ఎక్కడ మూతపడ్డ ఫ్యాక్టరీని, ఎక్కడ ప్రైవేట్ ఫ్యాక్టరీని మనం తీసుకున్నది లేదు గవర్నమెంట్, దీని ఒక్కదాన్ని ఎక్కడ తీసుకుంటాం అని వాళ్ళు అడ్డం కొట్టి సరే నేను చెప్పి అప్పుడే ఈ ఐఏఎస్ల మాట వింటే గవర్నమెంట్ ని సాగనివ్వరండి వీళ్ళు. మీరు కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఒక నిర్ణయం చేసుకుంటే ఐఏఎస్లు అమలు చేయాలి, అంతేగాని వాళ్ళ సలహా తీసుకున్నారంటే వాళ్ళకి నొప్పి శ్రమ జరిగేటువంటి పనులు వాళ్ళు ఎప్పుడు ఎస్ అన్నారు అని చెప్పా. ఇద్దరికి వాళ్ళు కోపం వచ్చింది, ఏ మమ్మల్ని అట్ట అంటావాడు. నిజమే, అంతే కదా అని చెప్పాను. అదే నేను ఆయన గవర్నమెంట్ తీసుకోవడానికి అంగీకరించి ఆయన బిల్లు తయారు చేశారు. ఇండస్ట్రీస్, షుగర్ కేన్ డెవలప్మెంట్ వాళ్ళని చెప్పి బిల్లు తయారు చేయండి అని అన్నారు. బిల్లు తయారు చేశారు. బిల్లు తయారు చేసి ఒక డేట్ పెట్టారు. అది బిల్లు అసెంబ్లీ ముందుకు వస్తుంది. అసెంబ్లీలో సీఎంఏ దాన్ని ప్రపోజ్ చేయాలి. ఆయన ప్రపోజ్ చేశాడు. నాకు ఎంత ఆనందం వేస్తుంది. వాళ్ళ ఆనందం కలిగింది. ఆయన బాగారెడ్డి బలపరిచాడు. నేను చెప్పింది బాగా కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు ఆయన బలపరిచాడు. సిపిఐ వాళ్ళు కూడా సగం బలపరిచి సగం బలపరచకుండా ఉన్నారు. అసలు వాళ్ళ ఆందోళనలో భాగస్తులు, ఉద్యమానికి ఆందోళనలో వాళ్ళు భాగస్తులు అని వాళ్ళే గట్టిగా నొక్కి తీసుకోవటం మంచిదండి, అంతే మంచి పని చేశారనే మాట అన్నది. బీజేపీ వాడు నరేంద్ర అని ఒక ఆయన ఉన్నాడు. వాడు మాట్లాడుతా 6 లక్షలు 6 కోట్లు ఇది ఉంది, బాకీ ఉంది. ఈ 6 కోట్లు జమీందారికి ఇవ్వాలి. జమీందారు ఇవ్వాల్సిన 6 కోట్లు ఉంది, రైతులకు కానీ కార్మికులకు కానీ. ఇప్పుడు దానికి వాళ్ళకి ఇవ్వకపోతే చేయటానికి వీళ్ళు, నేషనల్ గవర్నమెంట్ తీసుకోవడానికి వీళ్ళు 6 కోట్లు జమీందారికి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చుకుంటాడు. కాబట్టి ఇది ఎవరి సొమ్ము ఇవ్వటానికి. కాబట్టి ఈయనకి లాలూచ్యం ఉంది. ఎవరికి? జమీందారికినా రామారావు ఏదో లాలూచ్యం ఉంది అని అనేసరికి ఆయనకి రియాక్షన్ వచ్చింది. ఎవరికి? రామారావు గారు. ఎవరికి నేను లాలూచి పడలేదు. అక్కడ కామ్రేడ్ వచ్చాడు, అడిగాడు, నేను కూడా విచారించాను. ఆయన అడిగిందంతా కూడా చాలా సక్రమం తేలింది. మేము బిల్లు తయారు చేశాం, గవర్నమెంట్ తీసుకోదలుచుకుంది. మీరేమో ఇట్లా అంటున్నారు, ఆయనకి నాకు ఏదో అంటే మేము జమీందారికి మాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అసలు ఆయన చూడడం కూడా లేదు అని చెప్పి బిల్లు ప్రొడ్యూస్ చేయకుండా ప్రవేశపెట్టకుండానే సంకలో పెట్టుకొని కాగితాలు వెళ్ళిపోయాడు. నేను మొదలు పెట్టేటప్పుడు ఎంత సంతోషపడ్డాను, ఇప్పుడు అంత ఏడ్చాను. ఏం చేస్తాను, తీరా నోటి దగ్గరికి వచ్చిన కూడు ఎవడో వచ్చి లాగేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అయింది నా పని. అయిపోయింది. ఏం చేస్తాం. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాల్సిన మీరు 26 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టారు, ఎందుకని? అది ఒక భూ సమస్య మీద వివాదం వచ్చింది. మైలవరంలో నా కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన మైలవరం కాన్స్టిట్యున్సీ. మైలవరంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయనకి చాలా భూములుండి ఏదో జరిగింది. తర్వాత ఒక 39 ఎకరాలు మామిడి తోట ఉండింది ఆయనకి. అది మిగులు భూమిగా ఉంది. అది ఆ మిగిలి భూమిగా ఉంటే ఆయన అంతకుముందు రిలీజ్ ఇచ్చున్నారు. కాబట్టి చట్టం వాళ్ళకి అమలు చేయాలి. ఆ లీజు దాటిపోయిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి, కానీ ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోలేదు ప్రభుత్వం. ఆ జమీందారీ కొనసాగించు, మరొకరికి లీజుకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఆ తాలూకాలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు, పార్టీ నాయకులు వీళ్ళంతా పెద్ద ఉద్యమాన్ని నడిపారు. వారం రోజుల పాటు రోజు ధర్నాలు, పికెటింగులు అవన్నీ కూడా జరిపారు. ఆ భూమిని తీసి పేదలకి పంచాలని. కానీ వాళ్ళు ఏం స్పందించలేదు అధికారులు. నేను ఎమ్మెల్యేగానే అప్పుడు జిల్లా కలెక్టర్ కూడా నేను ఒక లెటర్ రాశాను, దానికే స్పందించలేదు. ఆ సందర్భంగా నేను తప్పకుండా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అందుకని వాళ్ళకి చెప్పాను, నేను పలానా తేదీ నేను వస్తాను, జనాన్ని మొబైలైజ్ చేయండి, మనం అంతా కూడా పెద్ద పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది, ఆ తేదీ నేను కూడా భూమి మీదకి వస్తానని చెప్పాను. అట్లాగే వెళ్ళాను. తండోపతండాలుగా జనం వచ్చారు. అంటే ఎక్కువ భాగం గిరిజనులు, వాళ్ళంతా కూడా ఎక్కువ భాగం ఆ ఏరియాలో ఉన్నారు, వాళ్ళంతా ఎక్కువ మంది వచ్చారు. అది ఆ విధంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ కి అక్కడ ఉండేటువంటి అధికారులు, కలెక్టర్ రాశారు, ఎవరైనా సరే బుక్ చేయమన్నారు. గవర్నమెంట్ అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నా పెద్ద ఆప్యాయతతో ఉండేవాడు. ఆయన భూ సమస్య వచ్చినప్పుడు కొంచెం ఆయన లెక్కించేవాడు, ఏ భూమి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇట్లాంటివన్నీ. ఆయన ఆ భూమిని హార్టికల్చర్ పరిశోధనా సంస్థగా పెట్టాలని ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రికి చెప్తే అది బాగా ఆయనకి వంటబట్టి ఆయన అక్కడ హార్టికల్చర్ పరిశోధన సంస్థను పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ భూమి ఎవరికి ఇవ్వటానికి వీల్లేదని ఉద్దేశంతో నన్ను బుక్ చేయమన్నాడు. అన్నట్టు నేను తెలియదు, నేనని ఎవరు వచ్చినా బుక్ చేయమన్నాడు. నేను వెళ్ళాను, బుక్ చేశాను, అరెస్ట్ చేయమన్నాడు. ఆ విధంగా నన్ను అరెస్ట్ చేశారు.